హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల చవితి సందర్భంగా మేము శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ నాగేంద్ర స్వామి వార్ల దేవస్థానానికి అయితే వెళ్ళడం జరిగింది. పుట్టలో పాలు పోసి నాగేంద్ర స్వామి పూజ చేసుకున్నాము. ఈరోజు పుట్టలో పాలు పోయడం వలన, నాగేంద్ర స్వామిని ఆరాధించడం వలన కాలసర్ప దోషాలు, కుజదోషాలు అంటే వివాహ సమస్యలు కానీ, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కోసం, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార ఉద్యోగ వృత్తి సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి, ముఖ్యంగా వినికిడి, చూపు మరియు చర్మ సంబంధిత వ్యాధులు మరియు ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా తొలగిపోవడానికి పుట్టలో పాలు పోసిన తర్వాత పుట్టమన్ను అంటే పుట్టపైన ఉన్న కొంచెం మట్టిని ఒంటికి రాసుకోవడం వలన అవి పోతాయి అని మన పూర్వీకులు చెప్పి ఉన్నారు. కార్తీక మాసం కావున ఈరోజు శివారాధన కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. దాంతోపాటుగా విష్ణు ఆలయాన్ని కానీ, శ్రీకృష్ణ దేవాలయాలను కానీ దర్శించి అర్చన చేయించుకోవడం వలన విశేష ఫలితాలు అయితే మనకు కలుగుతాయి. చాలా అందంగా అయితే ఆలయాన్ని డెకరేట్ చేయడం అయితే జరిగింది. ఈరోజు నాగుల చవితి సందర్భంగా ఉత్సవ విగ్రహాలను అయితే బయట అందరికీ పూజ చేసుకునే విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది. చూడండి విగ్రహాలు ఎంత శోభాయమానంగా ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగుల చవితి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి రావడం వలన మధ్యలోనే మాకు వెహికల్స్ ఆపేయడం అయితే జరిగిందండి. ట్రాఫిక్ అదంతా ఇబ్బంది అవుతుందని ఇంకా అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ అలా పచ్చని పొలాల మధ్యలో టెంపుల్ చాలా ఆహ్లాదకరంగా అయితే ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించడం అయితే జరుగుతుంది. పోలీస్ వారి బందోబస్తు, అదేవిధంగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఏర్పాట్లు అయితే నిర్వహించారండి. నాగుల చవితి రోజు ఈ పూజ నిర్వహించలేని వారు నాగపంచమి రోజునైతే పుట్టలో పాలు పోసి ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. అక్టోబర్ 26 ఆదివారం రోజున నాగపంచమి రావడం అయితే జరిగిందండి. నాగుల చవితి అదేవిధంగా నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసేటప్పుడు తీసుకువెళ్లాల్సిన ప్రసాదాలు, అదేవిధంగా పూజా సామాగ్రి కూడా ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.